రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ పెద్దల సభ హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అనేటువంటి చోట ఏ రకంగా ఉంటుంది అనేటువంటి వాటిల మీదట్న ఇవాళ ప్రజా సమస్యల మీదట్న వాటిల మీద మాట్లాడుతున్నానే తప్ప వాళ్ళని ఆ రకంగా ప్రశ్నించేటువంటి గొంతుగా వాయిస్ నేను వినిపించాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రశ్నించటమే కాదు, దానికి సమస్యకి సమాధానం కూడా నా దగ్గర ఉన్నది, నేను చెబుతాను అని చెప్పనని చెబుతూ మీరు ఒక డౌట్ సార్ నాకు. వాళ్ళు కేఎస్ లక్ష్మణరావు గారు అంటే వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, ఎందుకంటే వారు మా అధ్యాపకులు, హిందూ కాలేజ్ నేను అక్కడ చదువుకున్నా, మా పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వారు. సో వారితో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఆయన లేవనెత్తని, అలాగే రాజా కూడా లేవనెత్తలేని అంశాలు మీరేం లేవనెత్తబోతున్నారు? మీరు మొదటి క్వశ్చనే నన్ను చాలా పెద్దది అడిగేశారు. లక్ష్మణరావు గారు లేవనెత్తనటువంటి ప్రశ్నలైనా, రాజా గారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4-5 ఇన్స్టాల్మెంట్స్ రెవెన్యూ అంటే లోన్ వేవర్ ఏదైతే రైతులకు చెయ్యాలో దాని మీద వాయిస్ వినిపించనటువంటి రోజున మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి రాగానే ఆ రోజున నేను కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా, ఆ రోజున మా కిసాన్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి జట్టి గురునాథన్ గారి ద్వారా ఈ 4-5 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా మా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున మా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద వేసినటువంటి కేసు నేను దాని మీద కూడా చెప్తాను సార్. ఒక ఇదేంటంటే మొట్టమొదటిసారిగా నేను హైకోర్టులో నేను వాదించడం జరిగింది. దానికి ఆ రోజున ఉన్నటువంటి జీవో ఆపరేషన్లో ఉంది కాబట్టి 4-5 ఇన్స్టాల్మెంట్స్ లోన్ వేవర్ రైతులకు ఇవ్వాలి అని చెప్పనని ఆర్డర్ పట్టుకొచ్చిస్తే చంద్రబాబు గారు ఒక ఉత్తరం రాశారు, కోర్టు కూడా చెప్పింది ఇవ్వండి అని. సరే, తర్వాత నా జీవోని రద్దు చేశారు. రెండోది, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా మంచిది. ఇవాళ రోజున ఒక 50 మందికో ఏదైతే తెచ్చారో మీరు అది మంచిదే, కానీ దానిలో ఇవాళ అంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు లేవనెత్తినట్టుగా వాళ్ళ అపాయింట్మెంట్స్ గురించి, వాళ్ళ సూపర్విజన్ గురించి, వాళ్ళ 5,000 రూపాయల గురించి ఇట్లా మొత్తం క్వశ్చన్స్ మీదట్న ఫస్ట్ టైం రాకేష్ రెడ్డి అని చెప్పిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్ కాంగ్రెస్ లీడర్ యొక్క ఇదితో మళ్ళా రెండో కేసు కూడా బహుశా జగన్ గారికి యొక్క ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. దానికి వాళ్ళు కొన్ని ఇది చేశారు. ప్రభుత్వం ఏమని చెప్పిందంటే వీటన్నిటికీ మేము ఈ రకమైనటువంటి ఇవి చేస్తామని చెప్పడంతో నా పిల్ డిస్మిస్ అయింది. అదే బహుశా మనకి అదేదో అంటారు కదా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పని చేస్తే మనం వ్యతిరేకంగా చేసినా మన మనసు వాళ్ళకి చేస్తుందని ఈ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతిపక్షాలకు వెళ్ళింది అంటే కారణం ఆ రోజు నేను తెచ్చినటువంటి ఒక పిల్లి వేసినటువంటి ఇదే. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకో చిరంజీవి గారైనా, ఇంకో చంద్రబాబు గారైనా, వీళ్ళందరినీ కూడా నేను అత్యద్భుతంగా గౌరవిస్తాను. నా యొక్క టీవీ డిబేట్స్లో మీరు కూడా నాతో చాలాసార్లు చేశారు. నేను ఏ రోజున ఏ నాయకుడిని, ముఖ్యంగా చంద్రబాబు గారు అంట ఆయన, ఎందుకంటే 43 ఏళ్లలో ఇవాళ 75 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తి పాలసీలు మనకు నచ్చకపోవచ్చు, నేను పూర్తిగా విభేదించవచ్చు, కానీ ఆయన మనకి ఇవాళ రోజున దేశం మొత్తం మీద ఇన్ని ఏళ్ల పాటు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అయితే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా కానటువంటి పరిస్థితులలో అంటే మీకు ఉన్నంత వరకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి కాలే. అంతేకాదు, నాకు బాగా నచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజున కూడా ఏంటంటే తను ఒక పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి తను కష్టపడి ఆ 16 నెలలు జైల్లో ఏవో అనుభవించి ఆయన వచ్చారు. కాబట్టి డెఫినెట్గా అటువంటి వాళ్ళని జనరల్గా నాబోటి వాళ్ళని లైక్ చేస్తుంటాం. అది చేయటం ఒకటి. రెండోది, నాకు బ్యాండేజీ బహుశా చాలా మందితో ఉన్నది. బాండేజా రెండు ఉన్నాయి సార్, ఈ రెండు ఉన్నాయి. అందుకని నేను ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నా. అందుకనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే ఇవాళ ఒక రాజకీయ పార్టీలో మీరు వైసీపీ నుంచే కంటెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకని అంటే ఇది కంటెస్ట్ చేస్తే వైసీపీకి అంటే మరకలన్నీ మీకు కూడా అంటుతాయనే ఒక సందేహంతో మీరు బయటకు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు మీకు తెలుసు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం జరిగింది. జనరల్గా అధికార పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చాలా పోటీ చేసినట్టుగా కూడా లేదు. ఎందుకు నేను చెప్పనంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేటువంటిది మిగతా వాళ్లకో లేకపోతే ప్రతిపక్షాలకో ఇవ్వటమే జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు పోటీ చేయాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు గుర్తున్నంత వరకు 2013లో కూడా పోటీ చేయాలి, 2014లో ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పారండి. అయితే మొన్నసారి పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన తర్వాత నేను అప్పుడు కూడా ఒక మాట చెప్పాను,
జనరల్గా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలవటం ఉండదు. జనరల్గా విధానసభకు జరిగేటువంటి వాటిల్లో ఒక్క ఓటు తేడాతోటి కూడా గెలిచారు అని చెప్పని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ అది అట్లా కుదరదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లు కనుక పోలైతే 50,000 ఒక్క ఓటు వచ్చిన తర్వాతన లేదా హైయెస్ట్ సింగిల్గా నిలబడినటువంటి దాకా ఈ ప్రాధాన్యత ఓటింగ్ కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినప్పుడు తన అభ్యర్థులకి సెకండ్ ఓటు వేసేయాలి అనేటువంటి దాని పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి కూటమిలు కానీ ఎవరిని కూడా ఈ యొక్క పార్టీ తరఫున జగన్ గారు ఆ రోజున పోయి నాకు సెకండ్ ఓటు వేయమని అడగల, అభ్యర్థులు కూడా అడిగేటువంటి అవకాశం లేకపోవటం నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక మాట అంటున్నారు గౌతమ్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకని వెనక్కి తగ్గారు అంటే మీరు అదే పెట్టిన తర్వాత నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే గౌతమ్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియా వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు అవన్నీ చూసిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి ఆయన పార్టీని వద్దు అని చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ నాకు వచ్చేసరికల్లా మీరు ఒక మాట అడుగుతున్నారు, జగన్ గారే కాదు ప్రజారాజ్యంలో పనిచేశా, బీజేపీలో పనిచేశా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీలోనే పనిచేయాలి, కమ్యూనిస్ట్ పార్టీలోనే బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మూడు కూడా నేను పనిచేసా. ఎక్కడా కూడా నా మరకలు వాళ్ళకి కానీ వాళ్ళ మరకలు నాకు కానీ అంటుకోవాలా. ఎందుకనంటే నేను అందరితోటి చాలా మంచిగా ఉన్నా, అందరూ నాతోటి చాలా బాగా పనిచేసేటట్టుగా అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా జగన్ గారి పార్టీలో అయితే నాకు మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మా పిరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు ఎక్కడా ఇబ్బందులు ఎక్కడా జరగలేదు. కాకపోతే నేను స్వతంత్రంగా పోటీ చేయాలనేది 2013లో కూడా నేను స్వతంత్రంగానే పోటీ చేశాను మీరు. ఎస్, అప్పుడు కూడా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ఎందుకు చేయాలి అని చెప్పంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక చూస్తే శాసన మండలి అనేటువంటిది ఎల్డర్స్ హౌస్ అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజా సమస్యల మీద ఎత్తేటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లా. మీరు ఇందాక ఫస్ట్లోనే నేను చెప్పినట్టు నిజంగా జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద ఆ 2 కేసులు నేను వేస్తేనే కానీ మీరు ఇందాక అడిగినట్టు మా పెద్దలు ఎవరు మాట్లాడలా. అయితే ఒకటి ఆలపాటి రాజా గారికి ఒక ఇది ఉంటుంది లివరేజ్, ఎందుకంటే ఆయన పార్టీ ఏం చెప్తే అదే చేయాలి. ఒక పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు, ఇది చేయాలి. కానీ మన గురువు ట్రిక్కీగా ఉంది కొంచెం, దీని మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆలపాటి రాజా గారు కూటమి అభ్యర్థా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థా ఒకటి. రెండోది మా అధ్యాపకులు మా లెక్చరర్ కేఎస్ లక్ష్మణరావు గారు పీడిఎఫ్ అభ్యర్థా, మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థా. మూడోది జనసేన బీజేపీ స్టాండ్ ఏంటి, ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా ఏది తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజా గారు దిగితే జనసేన బీజేపీ ఇంతవరకే మాట్లాడలా. ఈయనేమో మరి కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియదు, అంటే వాళ్ళకి సంఖ్యాబలం ఓటింగ్ దగ్గరికి వచ్చేప్పటికి కనిపిస్తుంది. జనరల్గా ఉపాధ్యాయ ఎన్నికలు అవి కూడా చూసాం కదా ఇంతకుముందు, గ్రాడ్యుయేట్స్ వాటిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పార్టీల స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు, ఎవరు దీని మీద మాట్లాడట్లా. అంటే ఏమైనా ముహూర్తాలు పెట్టుకున్నారా, ఇప్పుడు ఈ ధనుర్మాసంలో మాట్లాడకూడదు సంక్రాంతి తర్వాత మాట్లాడదామని? అంటే ఇక్కడ ఒకటండి, ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనౌన్స్ చేసినట్టుగా నాకు అనిపించింది. మనం చూస్తున్నది కూడా అదే వచ్చింది. ఎక్కడా కూడా కూటమి అభ్యర్థి అంటే జనరల్గా మరి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడకుండా ఉండరు, ఎన్నికల దగ్గరికి వచ్చినా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్ అనేటువంటిది ఏంటంటే నాకు సబ్జెక్టు కరెక్షన్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఎవరైతే గెలిచారో ఇండిపెండెంట్గా